ఊరగాయ పచ్చళ్ళు పెట్టామండి. టమాటా పచ్చడి, మునక్కాయ పచ్చడి 3, 4 రోజులకి పచ్చళ్ళు నూనొదిలి ఉప్పు, కారం బాగా పట్టి టేస్ట్‌గా ఉంటాయి. కానీ అప్పటిదాకా మనం వెయిట్ చేయలేంగా. పచ్చళ్ళు పెట్టిన వెంటనే అందులో వేడి వేడి అన్నము, కొంచెం నెయ్యి వేసుకొని చేతులు కాలుతున్నా సరే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఫుల్‌గా పచ్చడి కలుపుకొని ఒకవైపు చేతులు కాలుతున్నా, ఇంకోవైపు నోరు కాలుతున్నా అప్పటికప్పుడు వేడి వేడి అన్నంతో తింటేనే తృప్తిగా ఉంటది. పచ్చళ్ళైతే మామూలుగా లేవు. చాలా బాగా కుదిరాయి. నన్నెప్పటినుంచో మునక్కాయ పచ్చడి రెసిపీ చూపిచ్చక్క అని అడుగుతున్నారు గదా! ఈ మునక్కాయ పచ్చడి ప్రాసెస్ చెప్తూ ఒక లాంగ్ వీడియో చేసి ఆల్రెడీ నేను మన ఛానెల్‌లో ఆఫ్టర్‌నూన్ అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తాను. ఈ రెసిపీ కావాలంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఈ పచ్చళ్ళు నేను మా పిన్ని కలిసి చేశాము. మునక్కాయ పచ్చడి చేయడం చాలా ఈజీ అండి. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టమాటా పచ్చడి ప్రాసెస్ మాత్రం నేను చూపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానెల్‌లో టమాటా పచ్చడి షార్ట్ వీడియో ఉంది. ఎవరికన్నా కావాలనుకుంటే ఆ వీడియో ఒకసారి చూసేయండి. పచ్చళ్ళు ఎంత బాగున్నాయంటే చూసారు కదా, అన్నం అంతా తినేసాను. ఈ కొంచెమైనా మా పిన్ని టేస్ట్ చేస్తదని ఉంచాను గానీ లేకపోతే ఇది కూడా తినేసేదాన్ని. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.